శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి అక్టోబర్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వారంలో 6వ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర రవి కలయిక కొంతవరకు 6వ స్థానంలో ఈ శుక్రగ్రహ ప్రవేశంతో ముఖ్యంగా మన మేషరాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ యొక్క ఆర్థిక అవసరాలకు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీరు వ్యక్తిగతంగా ఈ రుణ ప్రయత్నాలు మీకు తెలిసినటువంటి వ్యక్తుల వద్ద కాకుండా ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మీ రుణ ప్రయత్నాలు చేయడం వల్ల చాలా వరకు రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైము మీరు ఏదైనా స్థిరాస్తి కొనడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే మీ కుటుంబంలో ఒకరికి ఈ వారంలో ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యల కారణంగా మీరు కొంత సమయాన్ని ధనాన్ని వారి కొరకు వెచ్చించవలసి ఉంటుంది. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వారి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద తప్పకుండా ఏర్పడుతుంది. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధ కలయిక మీ మీద పని ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీ యొక్క సుపీరియర్స్ని, అధికారుల్ని, పార్ట్నర్స్ని తృప్తిపరచలేకపోతుంటారు. అలాగే ఏదో ఒక సమస్య మీ యొక్క వ్యక్తిగత వైవాహిక జీవితంలో కానీ మీకున్నటువంటి పరిచయాలతో ఉన్నటువంటి కొంత మిత్రులతో కానీ వేరే ఇతరత్ర బంధువర్గంతో కానీ కొన్ని మనస్పర్ధలు, సమస్యలు మీకు చాలా మానసిక అశాంతిని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో చాలా వరకు మీ యొక్క జీవితంలో అత్యంత శుభస్థానంలోకి మారుతున్నటువంటి గ్రహం గురుగ్రహం. ఈ వారం చివరిలో మించుమించుగా మనకి అక్టోబర్ 18వ తారీఖున గురుగ్రహం అతిచారతో కర్కాటక రాశిలోకి తన ఉచ్చస్థానంలోకి మారడం, అక్కడే వక్రగమనం చెందడం, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరుతుంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ స్వాధీనం అవుతుంది. గృహం చాలా ఏదో ఒక శుభకార్యం మీ గృహంలో జరగవలసి ఉంటుంది. దాని కొరకు గృహాన్ని చక్కగా అలంకరించడం, ఫర్నిచరు వగైరా వగైరా మార్చడం జరుగుతుంది. అలాగే తల్లిగారితో కానీ స్థిరాస్తిమయ మీద కానీ విభేదాలు చాలా వరకు తొలగిపోతాయి. చాలా మానసిక ప్రశాంతతని మీరు కోరుకునే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశివారు ఈ వారం తర్వాత అంటే ఇంచుమించుగా 18వ తారీఖు తర్వాత ఏదైనా గృహం మారడం అంటే కొత్త ఇంట్లోకి మారడం కానీ ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశంలోకి మారడం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఉన్న స్థితి కన్నా రేపు రాబోయే స్థితి మీకు చాలా గొప్ప విజయాన్ని కానీ మానసిక శాంతిని కానీ అలాగే మీ స్థాయిని, హోదాని, స్టేటస్ని పెంచే విధంగా ఉంటుంది. అలాగే కుటుంబ సమేతంగా ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శించడం కానీ ఏదో ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గతంలో కన్నా ఈ వారం నుంచి మీరు అన్ని విషయాల్లో కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ధనాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అది 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం వల్ల ఈ సమయంలో మీరు ధనాన్ని వదులుకుంటే
తిరిగి దాన్ని మళ్ళా చూడటానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఏదైనా ఒక సెక్యూరిటీగా ఉన్నవి అటువంటి వాటిలో అంటే స్థిరాస్తి కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం అటువంటివి చెయ్యాలి తప్ప ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, అధిక వడ్డీకి ఆశపడి అప్పు ఇవ్వడం కానీ, ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకోవడంలో చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో ధనాన్ని ఒకసారి ఒకరికి ఇస్తే తిరిగి చూడటం అన్నది చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, పెట్టుబడి పెట్టే ముందు, ఒకరి చేతిలో మీ ఆస్తిని పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. స్వస్తి.